హలో, ఈరోజు మనం వాల్ స్ట్రీట్ నిద్ర చెడగొట్టిన ఒక అద్భుతమైన విధానం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే జాన్ సి బోగుల్ రాసిన ద లిటిల్ బుక్ ఆఫ్ కామన్ సెన్స్ ఇన్వెస్టింగ్. పెట్టుబడి ప్రపంచంలో ఒక పెద్ద సంచలనం సృష్టించిన ఆయన ఆలోచనా విధానాన్ని ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. మీకు తెలుసా, 1976లో జాన్ బోగుల్ మొట్టమొదటి రీటైల్ ఇండెక్స్ ఫండ్ను మార్కెట్లోకి తెచ్చినప్పుడు ఆర్థిక రంగం ఆయనపై తీవ్రంగా విరుచుకుపడింది. అక్షరాలా దాన్ని బోగుల్స్ ఫాలీ, అంటే బోగుల్ మూర్ఖత్వం అని ఎగతాళి చేశారు. అంతేకాదు, అసలు ఈ పద్ధతి అమెరికన్ అని కూడా ముద్రవేశారు. కాని ఎవరు మూర్ఖులో ఎవరు స్మార్టో కాలమే నిర్ణయించింది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. సరే, ముందుగా ఈ బోగుల్ హెడ్ ఇన్వెస్టింగ్ రెవల్యూషన్ అంటే అసలు ఈ విప్లవం ఎలా మొదలైందో డీప్గా డైవ్ చేసి చూద్దాం. అసలు ఈ బోగుల్ హెడ్ అంటే ఎవరనుకుంటున్నారు? రాత్రికి రాత్రే స్టాక్ మార్కెట్లో అద్భుతాలు జరిగిపోవాలి, ఏవో మ్యాజిక్ షేర్లు కొనేసి మార్కెట్ను బీట్ చేయాలి లాంటి పగటి కలలు కనే రకం కాదు వీరు. తక్కువ ఖర్చుతో విస్తృతంగా డైవర్సిఫై అయిన ఇండెక్స్ ఫండ్లలో ఎలాంటి టెన్షన్ లేకుండా దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసే స్మార్ట్ ఇన్వెస్టర్లనే బోగుల్ హెడ్స్ అంటారు. ఈ ఫిలాసఫీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1976లో కేవలం $11 మిలియన్ మొదలైన వాన్గార్డ్ 500 ఇండెక్స్ ఫండ్ 2025 నాటికి ఏకంగా $1.53 ట్రిలియన్ స్థాయికి ఎదిగింది. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ కామన్ సెన్స్ ఇన్వెస్టింగ్ సాధించిన భారీ విజయానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఏముంటుంది చెప్పండి. అయితే ఈ కామన్ సెన్స్ అనేది కేవలం ఒకరి అభిప్రాయం మాత్రమే కాదు, దీని వెనుక పక్కా మ్యాథమెటిక్స్ ఉంది. అదేంటో మార్కెట్ యొక్క గణితం అనే ఈ విభాగంలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, నోబెల్ బహుమతి గ్రహీత విలియం ఎఫ్ షార్ప్ రూపొందించిన ఈ విజువలైజేషన్ రిస్క్ మరియు రిటర్న్ మధ్య ఉన్న బ్యాలెన్స్ని ఈ క్యాపిటల్ మార్కెట్ లైన్ అద్భుతంగా చూపిస్తుంది. టోటల్ మార్కెట్ పోర్ట్ఫోలియోను హోల్డ్ చేయడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ని ఇది చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఇది మన ప్రైమరీ స్కూల్ మ్యాథ్స్ లాంటిదండి. లాజిక్ చాలా సింపుల్. ఫీజులు, ఖర్చులు తీయకముందు చూస్తే యాక్టివ్ మేనేజ్మెంట్ మరియు ప్యాసివ్ ఇండెక్సింగ్ రాబడులు ఒకేలా అనిపించొచ్చు. కానీ ఆ ఫండ్ మేనేజర్ల ఫీజులు కట్ చేశాక ఏమవుతుంది? మ్యాథమెటికల్గా చూసుకుంటే యాక్టివ్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ప్యాసివ్ ఇండెక్సింగ్ కంటే వెనుకబడిపోతుంది. తప్పదు. అందుకే ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. వాల్ స్ట్రీట్ వసూలు చేసే ఆ అధిక ఫీజుల ప్రమాదం ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ చార్ట్లో వ్యత్యాసాన్ని గమనించండి. ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్స్ ఫీజు కేవలం 0.05% మాత్రమే ఉంటే, యాక్టివ్ ఫండ్స్ సగటున 1.04% వరకు ఛార్జ్ చేస్తున్నాయి. అదేంటి, 1% తేడా పెద్ద విషయమా అని మీరనుకోవచ్చు. కానీ నమ్మండి, లాంగ్ టర్మ్లో ఆ 1%మే మీ కాంపౌండింగ్ సంపదకు పెద్ద గండి కొడుతుంది. దీన్ని ఒక లెక్క ప్రకారం చెప్తాను వినండి. ఈ యాక్టివ్ ఫండ్స్ ఫీజుల వలలో పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్స్లో స్మార్ట్గా ఇన్వెస్ట్ చేసేవారికి రిటైర్మెంట్ సమయానికి 20% ఎక్కువ డబ్బు చేతిలో ఉండే అవకాశముందని షార్ప్ పరిశోధన చెబుతోంది. ఆలోచించండి, రిటైర్మెంట్ టైంలో 20% ఎక్స్ట్రా మనీ అంటే మీ లైఫ్ స్టైల్లో ఎంత పెద్ద మార్పొస్తుందో. సరే, ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ దీనికి మరోవైపు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ మ్యాథమెటికల్ విధానంలో ఉన్న ప్రాక్టికల్ లాభ నష్టాలను బేరీజు వేద్దాం. ముందుగా ప్రయోజనాల గురించి మాట్లాడితే, అసలు ఏ షేర్ కొనాలి, ఏదమ్మాలి అనే టెన్షన్ ఉండదు. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక 10 ఏళ్ల టైంఫ్రేమ్ తీసుకుంటే కేవలం 21% యాక్టివ్ ఫండ్స్ మాత్రమే తమ బెంచ్మార్క్ను బీట్ చేయగలిగాయి. అంటే మిగతావన్నీ ఇండెక్స్ ముందు చతికిలబడ్డట్టే. అయితే ఇక్కడొక రిస్క్ కూడా ఉంది. ఈ ట్రెండ్ చూడండి, ఇది చాలా స్పష్టంగా ఒక విషయాన్ని వివరిస్తోంది. S&P 500లో టాప్ 10 కంపెనీల వాటా 2015లో 17% ఉంటే 2024 నాటికి అది ఏకంగా 37%కి చేరింది. అంటే మార్కెట్ మొత్తం కొన్ని పెద్ద టెక్ కంపెనీల చేతుల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమయ్యుందన్నమాట. ఇది ఖచ్చితంగా గమనించాల్సిన ఒక రిస్క్. అలాగే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పటికీ సురక్షితమైన ఆస్తులతో పూర్తి ఆర్థిక భద్రత సాధించిన వారు ఉన్నారనుకోండి, వారు కేవలం కాస్త ఎక్స్ట్రా రిటర్న్స్ కోసం ఇలా బ్రాడ్ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అనవసరమైన అదనపు రిస్క్ తీసుకున్నట్లవుతోంది. ఆ లాభం వల్ల వారి జీవనశైలి మారకపోవచ్చు, కానీ మార్కెట్ పడిపోతే వచ్చే నష్టం మాత్రం ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి ఈ పద్ధతి అందరికీ ఒకేలా సెట్ అవ్వకపోవచ్చు. మరి దీనికి పరిష్కారం లేదా? ఒక సాధారణ ఇన్వెస్టర్
ఈ బోగుల్ హెడ్ విధానాన్ని ప్రాక్టికల్గా ఎలా అమలు చేయాలి? దానికి సమాధానమే ది 3 ఫండ్ పోర్ట్ఫోలియో. ఇది ఎంత సింపుల్ అంటే కేవలం 3 ఫండ్లతో మీరు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన డైవర్సిఫికేషన్ని సాధించొచ్చు. మొదటిది దేశీయ స్టాక్ మార్కెట్ మొత్తాన్ని కవర్ చేయడం. రెండవది ఇంటర్నేషనల్ స్టాక్స్. మూడవది స్టెబిలిటీ కోసం టోటల్ బాండ్ మార్కెట్. అంతే, ఇంక ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఎంత క్యూట్గా ఉందో కదా. ఉదాహరణకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఫాలో అయ్యే కొన్ని పాపులర్ ఈటీఎఫ్లు చూసుకుంటే యుఎస్ ఈక్విటీ కోసం వీటీఐ, ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం విఎక్స్యుఎస్ఎస్, అలాగే బాండ్స్ కోసం బిఎన్డిని ఉపయోగిస్తుంటారు. వీటితో అతి తక్కువ ఖర్చుతో ఒకసారి ఇన్వెస్ట్ చేసి ప్రశాంతంగా మర్చిపోయే పోర్ట్ఫోలియోను ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఈ యాసెట్ అలోకేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ డోనట్ చార్ట్ గమనించండి. సాధారణంగా మంచి గ్రోత్ ఆశించేవారు తమ పోర్ట్ఫోలియోలో 80% స్టాక్స్లో 20% బాండ్ల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఇది ఎవరి రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి వాళ్లు మార్చుకోవచ్చు. కానీ బిగినర్స్కి ఇదొక బెస్ట్ స్టార్టింగ్ పాయింట్. చివరగా ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న. ఇండెక్సింగ్ వెనుక ఉన్న మ్యాథమెటిక్స్ ఇంత పక్కాగా, ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ మార్కెట్ను ఓడించాలనే ఆ క్రేజ్ ఎప్పటికైనా తగ్గుతుందా? లేక మానవ నైజం ప్రకారం ఇంకా ఏదో మ్యాజిక్ చేసి డబ్బు సంపాదించాలనే ఆశ ఎప్పటికీ అలాగే ఉండిపోతుందా? వాల్ స్ట్రీట్ చరిత్ర చూస్తుంటే ఇది ఎప్పటికీ ఆకర్షించే ఒక ప్రశ్నలాగే అనిపిస్తుంది. కామన్ సెన్స్ గెలుస్తుందా లేక అత్యాశ గెలుస్తుందా? మీరేమనుకుంటున్నారు? ఆలోచించండి.